ఇప్పుడు దాకా ఎన్నో నేను ప్లాన్ చేశా, కానీ ఇప్పుడు ఇంద్రజ గారు గేమ్ ప్లాన్ చేశారు. సో మ్యామ్ నిజంగా చాలా చాలా మనసుకు కనెక్ట్ అయ్యేటువంటి ఎమోషనల్ సెగ్మెంట్. ఓకే, ఇది అమ్మ ఉయ్యాల, కానీ దాంతో పాటే ఒక గేమ్ కూడా ప్లాన్ చేశాను. అక్కడ చూడండి, మీ పక్కన ఆ బుట్టలో బాల్స్ ఉన్నాయా? అవి మనం అమ్మ చేతికి ఇస్తామన్నమాట. వాళ్ళు అందులోంచి ఒక్క బాలే తీసుకోవాలి, అంటే ఒక ఊపుకి ఒక్క బాలే తీసుకోవాలి. వాళ్ళ ముందు కనపడే ఆ టబ్ లోకి ఆ బాల్ ని వెయ్యాలి. కరెక్ట్ గా టబ్ లోకి వేసేస్తే పాయింట్స్. కాదు లేదు కింద పడిపోయింది అనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చి ఒక బాల్ వేయాల్సిందే. ఒకేసారి ఒక్క బాలే వేయాలి, 2-3 బాల్స్ వేయకూడదు. మరి ఫస్ట్ వచ్చి త్రివేణి అండ్ త్రివేణి వాళ్ళ మదర్, అండ్ ఇట్ సైడ్ ఉషా అండ్ వాళ్ళ మమ్మీ. సో ఇది వచ్చి ఉయ్యాల జంపాల ఆట. చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు మమ్మల్ని ఉయ్యాల్లో వేసి నిద్ర పుచ్చేవాళ్ళు. ఇప్పుడు కూతుర్లు మమ్మీల్ని ఉయ్యాల్లో కూర్చోపెట్టి ఊపుతారు. ఓకే, అండ్ మమ్మీ క్లియర్ గా గేమ్ అర్థమైంది కదా? ఆల్రైట్, 3, 2, 1 గో. డిజెటిల్లు పేరు కాని స్టైల్ వేరు, పెళ్లి కీడుంటే చాలు పట్టులతో పనే లేదు. డిజెటిల్లు పట్టు పట్టు డిజెటిల్లు పట్టు ఎచ్చర పెంచి పట్టు ఆసులు మరిగేటట్టు. డిజెటిల్లు పట్టు పట్టు డిజెటిల్లు పట్టు కొట్టుమే మళ్ళీ కొట్టు రికార్డు పలిగేటట్టు. డిజెటిల్లు పట్టు పట్టు డిజెటిల్లు పట్టు డిజెటిల్లు పట్టు కొట్టుమే నాగేటట్టు. Alright, stop. Count with me, నాతో పాటు కౌంట్ చేయండి. సుందరి వాళ్ళ మమ్మీ 12 బాల్స్ వేసారు. ఉషా వాళ్ళ మమ్మీ ఎన్ని బాల్స్ వేసారో చూద్దాము. 1, 2, 12, 13, 14. ఉషా గారు అండ్ ఉషా వాళ్ళ మమ్మీ, కంగ్రాచులేషన్స్. ఉయ్యాల జంపాల ఆటలో ఫస్ట్ రౌండ్ లో మీరు గెలిచారు. నెక్స్ట్ ఆడడానికి వచ్చేస్తున్నారు సత్యశ్రీ అండ్ అంజలి. కమ్, 3, 2, 1 గో. కళ్ళ జోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్లగండ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్లో పడతది, లేకపోతే అది పోతే ఇంకోతొస్తది. ఫస్ట్ బాల్స్ ఫినిష్ అయ్యింది సత్యశ్రీ వాళ్ళ వైపు. మరి బాస్కెట్ లో ఎన్ని పడ్డాయి? లెట్స్ ఫైండ్ అవుట్. కౌంట్ విత్ మీ పీపుల్. 1, 2, 11, 12. కౌంట్ విత్ మీ పీపుల్. 9, 10. Just missed by 2 balls, Anjali garu. But the winner this time is Satyasree. కొట్టరా కొట్టు తీరు మారో. Thank you so much. Thank you. నెక్స్ట్ ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేస్తున్నారు ఫైమా అండ్ హర్ అమ్మీ, అండ్ ఇటువైపు వచ్చి అంకిత అండ్ మమ్మీ. Alright, let's start. 3, 2, 1 go. జర్రగండి జర్రగండి జర్రగండి, చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి జర్రగండి జర్రగండి, కరడేసి పావడేసుకొచ్చనండి. Ankita done. Okay, stop. 1,
జరగండి 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 మాసు నుంచి మాసు తీసి పంచనండి ఓకే నెక్స్ట్ ఫైమా బాస్కెట్ రెడీ 1 అండ్ ద విన్నర్ ఇస్ ఫైమా అండ్ హర్ అమ్మీ. కంగ్రాచులేషన్స్. సో ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అయితే ఇంద్రజ గారి దగ్గర నుంచి కామెంట్స్ తీసుకుందాము. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ సరదాగా ఆడిన గేమ్? ఈ సెగ్మెంట్ నేను ప్లాన్ చేశాను కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి అసలు ఎలా అనిపించింది ఉయ్యాల్లో కూర్చొని మీ కూతుర్లు అలా ఊపుతూ ఉంటే ఎట్లా అనిపించింది? చాలా ఇంప అనిపించింది, చాలా బాగుంది, హ్యాపీగా అనిపించింది కదా? థ్యాంక్ యూ మ్యామ్, చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు మేమే పిల్లలు అయిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. థ్యాంక్ యూ. మనం చీరల షాప్ పెడితే ఎవడరా మన పక్కన వైన్ షాప్ పెట్టింది? మందు షాప్ పక్కన చీరల షాప్ సింక్ అవ్వలే అసలు. మీ వాళ్ళు వచ్చి మా షాప్ క్లోజ్ చేయిస్తారో మా వాళ్ళు వచ్చి మీ షాప్ క్లోజ్ చేయిస్తారో చూద్దాం. Please welcome the team of Bad Girls. ఆస్కార్ అనే పదం అసలు తెలుగు వాళ్ళు పలకడానికే అర్హులు కాదేమో అనుకుంటున్న టైంలో పలకడానికే కాదు అది పట్టుకోవడానికి కూడా అర్హులే నిరూపించిన తెలుగోడు మన చంద్రబోస్ గారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ పట్టిన ఆరోగ్యకరమైన వ్యాధి వ్యాధి ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే ఉరుముల్ల మెరుపుల్ల నిన్నే రమ్మంటినే ఓ బావో సిసి పొమ్మంటినే బ్యూటిఫుల్ గా అనిపించింది. గాలి 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 ఓరి మొగిలయ్యో నా పానమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా. ఒక పాటకు సంబంధించిన లిరిక్స్ పడతాయి. ఓకే. అది చూసి ఆ పాట ఏంటో మనం కనిపెట్టాలి. పళ్ళు కావాలా పళ్ళు పాలతోటి పడుచు పిల్ల కావాలా చిలక పచ్చకోక. Time up, boss. పాల కడలి మీద తేలు చంద్రికో అన్నుల మిన్నుల అన్నల నా మాటని ఇంకో ఛాన్స్ కూడా వాళ్ళకే ఇవ్వండి. బాబు ఓడిపోతాయి. నో ప్రాబ్లం. మా పక్క చంద్రబోస్ గారు ఉన్నారు, నేను ఈ కాలు తీయను. హలో నేరేడు కళ్ళదానా. Right answer. ఇంకో ఛాన్స్ కూడా వాళ్ళకే ఇవ్వండి అబ్బా. నో యూస్ వాడు విండు. నో ప్రాబ్లం. మాకు చంద్రబోస్ గారు ఉన్నారు. బాబు నాకే భయం వేస్తుంది బాబు. 8-8 అవును. మాకు చంద్రబోస్ గారు ఉన్నారు. 9ది కూడా వాళ్ళనే స్టార్ట్ చేయమని. మన పక్క చంద్రబోస్ గారిని పెట్టుకొని కనీసం పాట చెప్తే కదా నేను చెప్పేది, పాట చెప్పనివ్వట్లేదు కదా. చంద్రబోస్ గారు అడుగుతున్నారు 9వ పాట మాకు ఇచ్చేయండి అని. చంద్రబోస్ గారు అడిగినా నాకు చంద్రబోస్ గారి మీద నమ్మకం. నా కోసం కొంచెం ఆవేశం తగ్గించుకోండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, చివరికి అంత్యాక్షలు ఓడిపోతే బాగుండదండి. నెక్స్ట్ ఒకటి ప్లే చేస్తారు, మనం ఒక 2 minutes ఆగుదాం. అర్థం లేకుండా మాట్లాడుతున్నా. ఆది గారు సార్. మిమ్మల్ని మర్చిపోనండి జీవితంలో. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెల్లెమ్మి చేస్తే అది సొంతమౌనుగా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. సో డాషింగ్ అండ్ డారింగ్ పర్ఫార్మెన్స్. వేసంకాలం వెన్నెలగా వానల్లో పగుల్లాగా వయసు ఎవరి కోసం నీకోసం 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 ఇలా చూసుకుంటానే చెలి నిన్ను కలకాలం ఇలా చూసుకుంటానే. కన్నీళ్లను అడుగుతానే నవ్వుల్లోనే రావాలని
దూరాన్ని అడుగుతానే 7 అడుగులతో ఆగాలని మరణాన్నే అడుగుతానే మరణాన్నే అడుగుతానే ఇద్దరికి ఒకేసారి రావాలని ఇలా చూసుకుంటానే ఇలా చూసుకుంటానే. నిజంగా మీ పాట వినిన తర్వాత మనస్ఫూర్తిగా ఇట్లాంటి ఒక అబ్బాయి దొరికితే మాత్రం అది అదృష్టమే అనుకోవాలి. ఇలా చూసుకుంటానే ఇలా చూసుకుంటానే. శ్రీదేవి డ్రామా కంపెనీ